హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నక్షత్ర భూమిని లోపలికి రానివ్వకుండా కర్ర అడ్డుగా పెట్టి నువ్వు లోపలికి రావడానికి వీల్లేదు, రానివ్వను అని చెప్పి అంటూ ఉంటుంది. చూడు, మర్యాదగా లోపలికి వెళ్ళనివ్వు అని చెప్పి అలా భూమి లోపలికి వస్తూ ఉంటే నక్షత్ర భూమిని కర్రతో కొట్టబోతూ ఉంటుంది. అప్పుడు ఒక్కసారిగా భూమి నక్షత్ర చేతిలో ఉన్న కర్రని విరిచేస్తూ, చూడు, నువ్వు నన్నెంత ఆపాలని ప్రయత్నించినా కూడా నాకు లోపలికి ఎలా రావాలో బాగా తెలుసు అని చెప్పి ఇక అలా గేటు బయట నిలబడి ఉంటుంది. నక్షత్ర దగ్గరికి అపూర్వ వచ్చి ఆ భూమి వెళ్ళిపోయిందా అని చెప్పి అంటూ ఉంటే, లేదు మామ్, అయినా ఈ భూమి ఏంటి ఇంత మొండిదానిలాగా ఉంది, అసలైనా నాన్నతో అదేం మాట్లాడాలనుకుంటుంది, నువ్వెందుకు దాన్ని చూసి అంతలా భయపడిపోతున్నావని చెప్పి నక్షత్ర అంటూ ఉంటే, అదంతా చెప్పినా కూడా నీకు ఇప్పుడు అర్థం కాదులే, ప్రస్తుతం అయితే అది ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయింది కదా, అది చాలు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. కొద్దిసేపటి తర్వాత భూమి అపూర్వకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఏంటి, నేను వెళ్ళిపోయాను అనుకుని సంబరపడిపోతున్నావా, నేను మీ గేట్ దగ్గరే ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి, మా గేట్ దగ్గర ఉన్నావా, అసలు నువ్వు ఆయనతో ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని చెప్పి అపూర్వ సీరియస్ అవుతూ ఉంటుంది. ముందు నన్ను లోపలికి రానివ్వు, ఏం మాట్లాడతానో తర్వాత నీకే తెలుస్తుందిలే అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఎట్టి పరిస్థితులను నిన్ను లోపలికి రానిచ్చే ప్రసక్తే లేదు, నేనుండగా నువ్వు నా ఇంటి గుమ్మాన్ని కూడా తొక్కలేవు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఏంటి, నేను మీ ఇంటి గుమ్మం కూడా తొక్కలేనా, కాసేపట్లో నువ్వు నీ కూతురు నక్షత్ర వచ్చి నన్ను స్వాగతించి మరి ఇంట్లోకి తీసుకువెళ్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఏంటి, నిన్ను మేము ఆహ్వానించి లోపలికి తీసుకుని వెళ్తామా, అది ఈ జన్మకి జరగదు అని అపూర్వ అంటూ ఉంటుంది. ఇప్పుడే నేను చేసి చూపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు అపూర్వ కంగారు పడిపోతూ అసలు ఈ భూమి ఏం చేయాలనుకుంటుంది అని అలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరో పక్క భూమి శరత్ చంద్ర నెంబర్కి ఫోన్ చేస్తుంది. ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, నేను భూమిని మాట్లాడుతున్నానండి అని చెప్పి భూమి ఇక తన తండ్రి శరత్ చంద్రని తలుచుకుని ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వా, ఎలా ఉన్నావమ్మా, మొన్న నిన్ను ఎవరు రౌడీలు కిడ్నాప్ చేశారట కదా, వాళ్ళు నిన్నేం చేయలేదు కదా అని చెప్పి అంటూ ఉంటే, లేదండి, మా అమ్మ నాన్నల ఆశీస్సుల వల్ల నేను క్షేమంగానే ఉన్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా ఫోన్ చేశావు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, మీతో నేను ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను, ఇప్పుడు నేను మీ ఇంటి గేట్ బయటే ఉన్నానండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి, గేట్ బయటే ఉన్నావా, మరెందుకమ్మా అక్కడే ఉండిపోయావు, ఇంట్లోకి రామ్మా అని చెప్పి శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి, నాకు కూడా లోపలికి రావాలనే ఉందండి, కానీ మొన్న జరిగిన గొడవని తలుచుకుంటేనే కాస్త భయంగా ఉంది, మొన్న నేను మీ ఇంటికి వచ్చినప్పుడు అపూర్వ గారు నా మీద చాలా సీరియస్ అయ్యారు, నా మీద చెయ్యి కూడా చేసుకున్నారు, ఇంకెప్పుడు ఈ ఇంటి గడప తొక్కొద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు, అందుకే నేను ఆలోచించి ఇక్కడే ఉండిపోయానండి అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇకప్పుడు శరత్ చంద్ర, అపూర్వ మాటలు నువ్వేం పట్టించుకోకమ్మా, నిన్ను ఎవరు ఏమీ అనకుండా నేను చూసుకుంటాను, రామ్మా అని చెప్పి శరత్ చంద్ర పిలుస్తూ ఉంటాడు. అప్పుడు భూమి, కానీ అపూర్వ గారు అని చెప్పి అలా భయపడుతున్నట్టుగా నటిస్తూ ఉంటే అప్పుడు శరత్ చంద్ర, సరే నీకంత భయంగా ఉంటే నిన్ను లోపలికి తీసుకురమ్మని చెప్పి అపూర్వని నక్షత్రాన్ని పంపిస్తాను, నువ్వు అక్కడే ఉండి తల్లి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత అపూర్వని పిలుస్తాడు. ఏంటి బావా పిలిచారు అని చెప్పి అపూర్వ వినయం నటిస్తూ శరత్ చంద్ర దగ్గరికి వస్తుంది. భూమి నాతో ఏదో మాట్లాడాలని అంటుంది, ప్రస్తుతం తను ఇంటి గేట్ బయటే ఉందట, తను ఇంట్లోకి రావడానికి భయపడుతుంది, నువ్వు నక్షత్ర వెళ్ళి తీసుకురండి అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటే, ఏంటి బావా నేనా అని చెప్పి అపూర్వ ఆశ్చర్యపోతుంది. అవును నువ్వే, సరే నీకు కుదరదంటే చెప్పు, నేను వెళ్తాను అని చెప్పి అలా శరత్ చంద్ర వెళ్ళబోతూ ఉంటాడు. వద్దులే బావా, నేను వెళ్తాను అని చెప్పి అలా అపూర్వ నక్షత్రాన్ని తీసుకొని భూమి దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఆయన నిన్ను లోపలికి తీసుకురమ్మంటున్నారు, రా అని చెప్పి అలా అపూర్వ భూమిని పిలుస్తూ ఉంటుంది. ఏంటి, ఏదో నేను నీ ఇంట్లో పని చేస్తున్నట్టుగా, నీ ఇంటి పని మనిషిని పిలిచినట్టుగా అలా పిలుస్తున్నావు, మర్యాదగా పిలు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది.
ఏంటే నీకు నేను మర్యాద ఇచ్చేది అని చెప్పి అలా అపూర్వ రెచ్చిపోతూ ఉంటుంది. దాంతో భూమి మెల్లిగా అపూర్వ చెవిలో, ఇప్పుడు నువ్వు నాకు మర్యాదలు చేస్తావా, లేదంటే ఆయన దగ్గరికి వచ్చి నన్ను కిడ్నాప్ చేయించావని చంపించాలనుకున్నావన్న విషయాన్ని చెప్పేనా అని భూమి బెదిరిస్తూ ఉంటుంది. అమ్మో, ఇప్పుడు కనుక దీనికి మర్యాదలు చేయకపోతే ఇది బావకి నా గురించి మొత్తం చెప్పేస్తుంది. అప్పుడు బావ నన్ను జీవితంలో క్షమించాడు అని చెప్పి భయపడిపోయిన అపూర్వ, వద్దు, నేనే నీకు మర్యాదలు చేస్తాను రా అని చెప్పి ఇక అలా నక్షత్రతో కలిసి భూమిని ఇంట్లోకి తీసుకుని వెళ్తూ ఉంటుంది. గుమ్మం దగ్గరికి భూమి వచ్చిన తర్వాత, ఏంటి అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా అని అపూర్వ అంటూ ఉంటే, నాకు బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి అప్పుడు లోపలికి ఆహ్వానించు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏంటి, నేను నీ కాళ్ళు పట్టుకొని పసుపు రాయాలా అని అపూర్వ అంటూ ఉంటుంది. అవును, నువ్వే పసుపు రాయాలి, లేదంటే నీ గురించి నిజాన్ని బయట పెట్టేస్తాను అని భూమి బెదిరిస్తూ ఉంటుంది. దాంతో అపూర్వ చేసేదేం లేక కిచెన్లో నుండి ఇక అలా పసుపు తీసుకుని వచ్చి భూమి కాళ్ళకు పసుపు రాసి బొట్టు పెట్టి లోపలికి రాని అంటూ ఉంటే, హారతి ఎవరిస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక దాంతో భూమి చెప్పినట్టల్లా అపూర్వ చేస్తూ ఉంటే నక్షత్ర షాక్ అవుతూ ఉంటుంది. అసలు మామ్ ఏంటి, ఇది ఏం చెబితే అది చేస్తుంది, ఎందుకు దీనికి అంతలా భయపడుతుంది అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. ఇక అలా అపూర్వ భూమికి హారతి ఇవ్వగానే భూమి ఇంట్లో కుడికాలు పెట్టి అడుగు పెడుతుంది. ఇక అలా శోభచంద్ర ఫోటో దగ్గరికి వెళ్ళి శోభాచంద్రని చూస్తూ ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటుంది. కొద్దిసేపటికి శరత్చంద్ర అమ్మ భూమి అంటూ మెట్లు దిగుతూ కిందికి వస్తాడు. ఇక శరత్చంద్రని చూడగానే భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న అని చెప్పి అలా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఎలా ఉన్నావు తల్లి అని చెప్పి శరత్చంద్ర కూడా భూమిని పట్టుకొని అలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. ఇక వాళ్ళిద్దరిని చూడగానే అపూర్వ నక్షత్ర షాక్ అవుతూ ఉంటారు. ఇదేంటి, ఈ భూమి బావని పట్టుకొని నాన్న అని పిలుస్తుంది అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటి మా నాన్నని పట్టుకొని నువ్వు నాన్న అంటున్నావు అని చెప్పి అలా నక్షత్ర సీరియస్ అవుతూ ఉంటుంది. అమ్మ నక్షత్ర నువ్వుండు అని చెప్పి శరత్చంద్ర, అమ్మ భూమి ఎందుకమ్మా నన్ను నాన్న అని పిలిచావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడు భూమి, నేను మీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చానండి. కొద్ది సంవత్సరాల క్రితం మీ భార్యతో పాటు మీ బిడ్డ కూడా చనిపోయిందని అన్నారు కదా. ఇప్పుడు ఒకవేళ ఆ బిడ్డ బతికి ఉందన్న విషయం మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఒకవేళ అటువంటి అద్భుతం ఏదైనా జరిగి నిజంగా 20 ఏళ్ల క్రితం నేను పోగొట్టుకున్నాను అనుకున్న నా బిడ్డ బతికి వస్తే ఇక మీదటైనా తనని కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను, తనని ఈ ఇంటికి మహారాణిని చేస్తాను అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. కానీ నాకు ఆ అదృష్టం లేదమ్మా, నా బిడ్డ చనిపోయింది అని అలా శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇకప్పుడు భూమి, లేదు నాన్న, మీ బిడ్డ బతికి ఉంది, మీ కళ్ళ ముందే ఉంది. ఆ రోజు ప్రమాదంలో అమ్మ మాత్రమే చనిపోయింది, తను చనిపోయే ముందు నాకు జన్మనిచ్చింది. ఇన్ని సంవత్సరాలు నా వాళ్ళెవరో తెలియక నేను మీకు దూరంగా బతికాను. నా కన్న తండ్రి మీరే అన్న విషయం నాకు నిన్ననే తెలిసింది నాన్న అని చెప్పి ఇక అలా భూమి జరిగిందంతా కూడా శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది. ఇక అలా భూమి తను శోభచంద్ర కూతుర్నని శరత్చంద్ర ముందు బయట పెట్టడంతో అక్కడే ఉన్న నక్షత్ర అపూర్వ ఇద్దరు కూడా షాక్ అవుతూ ఉంటారు. ఏంటి, ఇది శోభచంద్ర కూతురా, అందుకే దీని దగ్గర శోభచంద్ర గజ్జలు శాలువా దొరికాయి. ఏ నిజమైతే 20 ఏళ్ల క్రితమే సమాధి అయిపోయింది అనుకున్నానో మళ్ళీ ఆ నిజం దీనివల్ల బయటకు రాబోతుంది. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ బావకి నా గురించి నిజం తెలియడానికి వీల్లేదు అని చెప్పి అలా అపూర్వ అనుకుంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.